వెల్కమ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వెజ్ ఫ్రైడ్ నూడిల్స్. దానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 ప్యాకెట్, ఇంకా కరివేపాకు కొద్దిగా, 1 కప్ క్యాబేజ్, 1 కప్ క్యారెట్, 1 కప్ ఆనియన్స్, కొన్ని చిల్లీస్ చూపించిన విధంగా కట్ చేసుకోండి. దానికి కావాల్సిన మసాలా ప్యాకెట్ ఇదైతే తీసుకున్నాం మేము. మసాలా ఇదైతే బాగుంటుంది. అందులోనే మసాలా ప్యాకెట్, సోయా సాస్ ప్యాకెట్స్ వస్తాయి. మళ్ళీ మనం సపరేట్గా సోయా సాస్ కొనాల్సిన అవసరం లేదు, అందులోనే వస్తుంది. మీకు కావాలనుకుంటే వేరే సాసెస్ వేసుకొని కూడా చేసుకోండి. ఓన్లీ సోయా సాస్తో కూడా బాగుంటుంది. తర్వాత నూడిల్స్ తీసుకొని వాష్ చేసి ఉడికించుకోండి. అందులోకి వాటర్ పోసి దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా విడివిడి అవుతాయి నూడిల్స్. మంచిగా ఉడికించుకోండి. తర్వాత కాసేపటికి చెక్ చేసుకోండి. ఇలా తుంచిన వెంటనే తునిగిపోవాలి, అప్పుడు కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు వాటర్ వడబోసుకొని వెంటనే కూల్ వాటర్ పోసేయండి. అప్పుడు నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్, క్యాబేజ్, చిల్లీస్ ఆర్ క్యాప్సికమ్ మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. వెజిటేబుల్స్ మీరు ఎంత తినగలుగుతారో అంత. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆ వెజిటేబుల్స్ని బాగా మగ్గించుకోవాలి, కొంచెం మెత్తబడతాయి ఇలా. తర్వాత అందులోకి సోయా సాస్, 1 ప్యాకెట్ నూడిల్స్ మసాలా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. ఇందాక పక్కన ఉడికించుకొని పెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని మసాలా బాగా పట్టేదాకా పైకి కిందికి కలుపుకోండి. ఇలా నీట్గా నూడిల్స్ అన్నీ విరగకుండా కలుపుకోండి. పసుపు సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసుకోవడం జరిగింది. నీట్గా కలుపుకోండి. అంతా కలిసిన తర్వాత హైలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి పైకి కిందికి కలుపుకోండి నూడిల్స్. అంతే, ఎంతో ఈజీగా వెజ్ ఫ్రైడ్ నూడిల్స్ రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్లీజ్ డూ ట్రై. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సర్వ్ హాట్ అండ్ ఎంజాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.